ఒక ప్రకాశవంతమైన ఉదయం బాహుబలి మరియు కట్టప్ప మహిష్మతి అడవిలోకి ప్రయాణం చేయాలని నిర్ణయించారు. ఆ అడవి ఎత్తైన చెట్లు, మాట్లాడే పక్షులు, వింత శబ్దాలతో ప్రసిద్ధి చెందింది. కట్టప్ప తన ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా నడిచాడు. కానీ బాహుబలి చిరునవ్వుతో ధైర్యంగా ముందుకు సాగాడు. అకస్మాత్తుగా ఒక కోతి చెట్టుపై నుంచి దూకి కట్టప్ప పాగాను లాక్కుంది. అరే, వెంటనే తిరిగి ఇవ్వు అని కట్టప్ప అరవగా బాహుబలి గట్టిగా నవ్వాడు. కట్టప్ప, నువ్వు ఎప్పుడూ సీరియస్గా ఉంటావని అడవి కూడా తెలుసు. వారు లోతుగా నడుస్తుండగా డప్పుల శబ్దం వినిపించింది. శత్రు సైన్యమా ప్రభూ అని కట్టప్ప అడిగాడు. బాహుబలి చెట్టెక్కి చూసి, లేదు కట్టప్ప, గ్రామస్తులు నృత్యం చేస్తున్నారు అన్నాడు. ఒక నదికి చేరుకున్న బాహుబలి సులువుగా దూకాడు. కట్టప్ప కూడా ప్రయత్నించగా జారి నీటిలో పడిపోయాడు. అతని కవచం పెద్దగా ఛప్ అని శబ్దం చేసింది. బాహుబలి నవ్వుతూ నేలపై కూర్చున్నాడు. ఈరోజు అడవి నిన్ను ఓడించింది కట్టప్ప అన్నాడు. చివరికి వారు గ్రామస్తులకు సహాయం చేసి ఆహారం పంచుకుని ఒక పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. కట్టప్ప చిరునవ్వుతో, ప్రభూ, యోధుడికి నవ్వు అవసరమే అన్నాడు. బాహుబలి, అవును కట్టప్ప, ఆనందంతో కలిసిన బలం ఇంకా గొప్పది అన్నాడు. నీతి, గొప్ప వీరులకు సరదా, స్నేహం అవసరం.